హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేధాస్ వరల్డ్. ఈరోజు సండే కదా, మార్నింగ్ నుంచి నేను ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూనే ఉన్నాను. ఈవినింగ్ అవ్వగానే నేను అన్న కలిసి రివర్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. కృష్ణా రివర్కి గ్రౌండ్లో గేమ్స్ కూడా ఆడుతున్నారు పిల్లలందరూ కలిసి. చాలామంది ఉన్నారు అక్కడ. సండే కదా అని చెప్పి అందరూ ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఈవినింగ్ చాలామంది అక్కడికి వచ్చారు. అక్కడ రన్నింగ్ రేసెస్, ఇంకా బైక్ రేసింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బైక్ కూడా నేర్చుకోవాలనుకుంటే అక్కడ నేర్చుకోవచ్చు. అక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. కాకపోతే అది మూసేశారు, రిపేర్ చేస్తున్నారు, ఏదో రిపేర్ వచ్చింది. ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్, అందుకే అక్కడ అందరూ నేర్చుకోవడానికి వస్తారు. అక్కడ రివర్లో సూపర్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే రివర్లోకి వెళ్ళనివ్వట్లేదు, కొంతమందిని వెళ్ళనిస్తున్నారు. అటువైపు ఏదో దారి ఉంది మరి. అక్కడ బోట్స్ కూడా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. రివర్లో స్పీడ్ బోటింగ్స్ జరుగుతుంది. నేను అక్కడ ఫొటోస్ కూడా దిగాము ఫ్రెండ్స్. కాసేపు ఆగకి ఇద్దరం అక్కడ ఎంజాయ్ చేసాము. రివర్లో స్పీడ్ బోటింగ్స్ కూడా జరుగుతుంది. దాని వెనకాల ఎయిర్ బోట్స్ కూడా కట్టారు ఫ్రెండ్స్. దానిలో ఇద్దరు కూర్చున్నారు. నాకు అది చూడంగానే భయం వేసింది. అది చూస్తుంటే చాలా బాగుంది. భవానీ ఐలాండ్ దగ్గరకు బోట్ కూడా వచ్చింది. అక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంతమంది స్వాములు వచ్చి స్నానం చేస్తున్నారు అక్కడ. స్పీడ్ బోటింగ్స్ నీళ్లు చూడండి ఎలా వెళ్తున్నాయో, భలే ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ సండే ఎలా ఎంజాయ్ చేశారో, దేంతో గడిపారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడి నుంచి మేము వెళ్ళంగానే పానీపూరి కనిపిస్తే పానీపూరి దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ పానీపూరి చాలా బాగుంది ఫ్రెండ్స్. పానీపూరి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. మీలో ఎంతమందికి పానీపూరి అంటే చాలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ పానీపూరి చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర షాప్ దగ్గర తిన్నాను ఫ్రెండ్స్ పానీపూరి. ఒక ప్లేట్ తిన్నాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్ పానీపూరి. అక్కడ పప్పు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరికి ఎక్కువగా పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు సండే ఎలా గడిపారో, ఎక్కడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.